హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. బేసిక్ గా ఫిబ్రవరి 14 అంటే చాలా మందికి చాలా గుర్తొస్తుంటాయి. బట్ ఈ ఫిబ్రవరి 14 కి అందరికీ గుర్తుండిపోయే అన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలు అయితే అఖిల్ రీ లాంచ్ లా రీ రిలీజ్ అవుతున్నాయి ఫర్ గివింగ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇక మూవీ లవర్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్న సినిమాలతో పాటు టోటల్ గా ఒక 10 మూవీస్ రేపు రీ రిలీజ్ అవుతున్నాయి. లేట్ చేయకుండా ఆ 10 మూవీస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. తర్వాత మీరే మూవీకి వెళ్ళబోతున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా ఈ లిస్ట్ లో ఉన్న ఒకే ఒక హాలీవుడ్ ఫిల్మ్ విషయానికి వస్తే, జనరేషన్స్ మారుతున్నా కూడా విషాద ప్రేమ కథ అనగానే హాలీవుడ్ వాళ్ళకి గుర్తొచ్చేది టైటానిక్ ఫిల్మ్. అప్పటి వరకు వరల్డ్ సినిమా చూడని విజువల్స్ తో జేమ్స్ కెమెరాన్ తెరకెక్కించిన ఈ వండర్ లో లవ్ స్టోరీ కూడా సెన్సిబుల్ గా ఉంటుంది. ఇప్పటి వరకు మూవీని ఎవరైనా చూసుండకపోతే రేపు రీ రిలీజ్ అవుతుంది, మిస్ అవ్వద్దు. ఆల్రెడీ చూసేసిన వాళ్ళైతే మీ రోజు ఎవరో కామెంట్ చేయండి. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే, మన వాళ్ళ దగ్గర కుప్పల తెప్పలుగా లవ్ స్టోరీస్ పడున్నాయి. వాటిలో రేపు 3 మూవీస్ ని రీ రిలీజ్ చేస్తున్నారు. అందులో 2 సినిమాలు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ వే కావడం విశేషం. మరి ఫిబ్రవరి 14 అంటే రొమాంటిక్ కింగ్ షారుఖ్ ఖాన్ మూవీస్ కాకుండా ఏ సినిమాలేస్తారు? 90s లో రిలీజ్ అయ్యి లవ్ స్టోరీస్ కి కొత్త డెఫినేషన్ ఇస్తూ, బాక్సాఫీస్ దగ్గర వండర్స్ ని క్రియేట్ చేస్తూ 27 ఏళ్ల పాటు థియేటర్స్ లో రన్ అయ్యి వరల్డ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే రేపు రీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే, ఇప్పటికీ ఏ రొమాంటిక్ మూవీ చూసినా ఈ మూవీ రిఫరెన్స్ లు కనిపిస్తూనే ఉండడం. సింపుల్ గా ఇండియన్ లవ్ స్టోరీస్ లో గేమ్ చేంజర్ మూవీ అని చెప్పొచ్చు. ఇక షారుఖ్ ఖాన్ మూవీనైన మరో ఫిల్మ్ వీర్ జారాని కూడా రీ రిలీజ్ చేస్తున్నారు. ఎస్ఆర్కే యష్ చోప్రా కాంబినేషన్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందులోనూ ఈ సినిమాకున్న ఫ్యాన్ బేస్ వేరే లెవెల్. ఎస్ఆర్కే ప్రీతి జంట ఎపిక్ రొమాంటిక్ డ్రామాలో యాక్ట్ చేశారంటేనే ఆ వైబ్స్ ని ఫీల్ అవ్వచ్చు. డెఫినెట్లీ మన సైడ్ అయితే మూవీ రీ రిలీజ్ కాదు. ఒకవేళ హైదరాబాద్ వంటి హిందీ మాట్లాడే చోట రీ రిలీజ్ అయితే మాత్రం మిస్ అవ్వద్దు. అలానే ఒక మంచి లవ్ స్టోరీ చూద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఓటీటీలో చూడొచ్చు. ఇక బాలీవుడ్ నుంచి వస్తున్న థర్డ్ ఫిల్మ్ జబ్ వీ మెట్. షాహిద్ అండ్ కరీనా కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ ఫిల్మ్ అప్పట్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్. అలానే వీళ్ళ కెరీర్స్ కి బిగ్ బ్రేక్ ఇచ్చిన రొమాంటిక్ కామెడీ ఫిల్మ్. ట్రస్ట్ మీ, ఇప్పుడు వస్తున్న రామ్ కామ్స్ కంటే కూడా 2007లో రిలీజ్ అయిన ఈ మూవీ చాలా బెటర్. పర్ఫెక్ట్ రామ్ కామ్స్ ఇష్టపడే వాళ్ళు, ట్రావెలింగ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఫిల్మ్. మ్యూజిక్ అయితే వేరే లెవెల్. ఇలా ఈ 3 సినిమాలతో ఈ వ్యాలంటైన్స్ డే ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు బాలీవుడ్ ఆడియన్స్. ఇక కాలీవుడ్ నుంచి కొన్ని సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. వాటిలో ఫస్ట్ చెప్పుకోవాల్సిన ఫిల్మ్ 96, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ ఇన్ దిస్ జానర్. తెలుగులో జాను అంటూ సమంత శరవణం తీసి ఏవేవో చేశారు. బట్ ఒరిజినల్ మూవీలో ఉండే ఆ ఒరిజినల్ ఫీలే వేరు. త్రిష అండ్ విజయ్ సేతుపతి పర్ఫార్మెన్స్ లో ఆ జెన్యూనిటీ కనిపిస్తుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఓటీటీలో అయినా మిస్ అవ్వద్దు. తమిళ్లోనే చూడమని సజెస్ట్ చేస్తా. ఈ మూవీకి చాలా మంది కల్ట్ ఫ్యాన్స్ ఉండడంతో రేపు తమిళనాడులో రీ రిలీజ్ అవుతుంది ఈ ఫిల్మ్. ఇక ఇదే టైప్ ఆఫ్ కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న మరో ఫిల్మ్ సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ కూడా రేపు రీ రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ తమిళ వాళ్ళకి అండ్ మనకి కూడా ఇది రీ రిలీజ్. లాస్ట్ ఇయరే గట్టిగా మూవీని సెలబ్రేట్ చేసుకున్నాం. బట్ తమిళ వాళ్ళు చేసిన సెలబ్రేషన్స్ కంటే మన వాళ్ళ సెలబ్రేషన్స్ గట్టిగా కనిపించడంతో ఈసారి ఇంకా గట్టిగా సెలబ్రేట్ చేస్తామని వాళ్ళు, ఈసారి రిపీట్స్ గట్టిగా వేస్తామని మన వాళ్ళు గట్టిగా ఫిక్స్ అవడంతో రేపు ఈ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల తెలుగు అండ్ తమిళ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. చూద్దాం రేపు రీ సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో. ఇక తెలుగు సినిమా విషయానికి వస్తే, మన వాళ్ళు దాదాపు ఒక 4 సినిమాల్ని లైన్ లో పెట్టుకున్నారు. అందులో అందరూ లైట్ తీసుకుంది బేబీ ఫిల్మ్. ప్రేమికుల రోజునాడు జంటల్ని విడగొట్టే ఇలాంటి సినిమా అవసరమా అనుకుంటూ చాలా మంది మూవీని లైట్ తీసుకున్నారు. అలానే రీ రిలీజ్ కావాలని ఎవడడిగాడు? మీరు కల్ట్ మూవీ ఇచ్చామని దొబ్బడం కాదు అంటూ ఎస్కే ని గట్టిగా దుబ్బుతున్నారు సినీ ఫైల్స్. ఇక లాస్ట్ ఇయర్ ఆల్రెడీ రీ రిలీజ్ అయిన పవన్ కళ్యాణ్ గారి కల్ట్ క్లాసిక్ తొలి ప్రేమని మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్నారు. 90s లో వచ్చిన సినిమాలోనే కాదు, తెలుగు సినిమా లవ్ స్టోరీస్ లోనే గేమ్ చేంజింగ్ ఫిల్మ్. నార్త్ వాళ్ళకి DDLJ ఎలాగో, మన వాళ్ళకి తొలి ప్రేమ అలా ఆరెంజ్ ఇంపాక్ట్ ఇస్తూ యూత్ ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది ఈ ఫిల్మ్. సీన్ బై సీన్ చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. సో అలాంటి కల్ట్ క్లాసిక్ రేపు మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది. లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు ఈసారి మిస్ అవ్వద్దు. ఇక బిఫోర్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రీసెంట్ క్లాసిక్ సీతారామం కూడా రేపు రీ రిలీజ్ అవుతుంది. నాకు తెలిసి ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళంతా ఈ మూవీని చూసారు. అన్ని రోజులు ఈ మూవీ రన్ అయింది. మరి రీసెంట్ మూవీస్ లో టాలీవుడ్ లవ్ స్టోరీస్ లో క్లాసిక్ అంటే ఆలోచించకుండా చెప్పగలిగే ఓన్లీ ఫిల్మ్. స్టోరీ టెల్లింగ్ వైజ్, టేకింగ్ వైజ్ అండ్ టెక్నికాలిటీ వైజ్ మూవీ టాప్ నాచ్. సో ఇప్పటికీ ఎవరైనా చూస్తుండకపోతే డోంట్ మిస్. ఇక ఫైనల్ గా తెలుగు ఆడియన్స్ అంతా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఫిల్మ్ సిద్ధార్థ్ ఓయ్ రేపు రీ రిలీజ్ అవుతుంది. అండర్ రేటెడ్ అనే పదానికి సినానిమ్ ఓడి ఓయ్. అసలు ఆ స్టోరీ తెరకెక్కించిన విధానం, ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ అండ్ మెయిన్లీ మ్యూజిక్, దీని గురించి చెప్పాలన్నా డెఫినెట్ గా ఈ వీడియో సరిపోదు. ట్రూ కల్ట్ క్లాసిక్ ఫిల్మ్. ఈ సినిమాపై వింటేజ్ మూవీ రివ్యూ సిరీస్ లో వీడియో చేద్దాం. దాంట్లో క్లియర్ గా ఈ మూవీ రివ్యూ, సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎందుకు ఫెయిల్ అయిందో అండ్ మూవీ ఫ్యాక్ట్స్ అన్ని అందులో మాట్లాడుకుందాం. ఇప్పటికీ మూవీని ఎవరైనా చూసుండకపోతే ఈ ఫిబ్రవరి 14th కి నా స్ట్రాంగ్ సజెషన్ ఈ ఓయ్ ఫిల్మ్. మిస్ అయ్యారంటే చాలా ఫీల్ అవుతారు. తర్వాత మీ ఇష్టం. అలా ఈ వ్యాలంటైన్స్ డే ని సినిమాలతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టాలీవుడ్, కాలీవుడ్, బాలీవుడ్ అండ్ హాలీవుడ్. మరి మీరే మూవీకి వెళ్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. వీటిలో మీ ఫేవరెట్ మూవీస్ ఏంటో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.